వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఒక కోవా బన్ వ్యక్తికి సంబంధించి మేడారంలో జరిగిన వివాదంతో ఆ కోవా బన్ వ్యక్తికి సపోర్టుగా ఎస్డిపిఐ అనే ముస్లిం సంస్థ మద్దతిస్తోంది. అంటే కోవా బన్ వ్యవహారం వెనుక ఎస్డిపిఐ ఉంది అంటే కారణం ఏంటి? అసలు ఈ ఎస్డిపిఐ ఇప్పుడు బాగా వినిపిస్తుంది తెలుగు రాష్ట్రాల్లో. ఈ ఎస్డిపిఐ అంటే ఏంటో నేను చెప్తా. నిషేధిత ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అయిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పిఎఫ్ఐ కార్యకర్తల విషయంలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. వీరంతా ఇప్పుడు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐలో చేరుతున్నట్లు తేలింది. ఈ విషయాన్ని కేరళ డీజీపీ రావడ చంద్రశేఖర్ గారు ప్రకటించారు కూడా. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. 2022లో పిఎఫ్ఐని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. దీంతో దాని కార్యకర్తలు కొత్త బ్యానర్ను వెతుక్కున్నారని ఎస్డిపిఐతో చర్చల తర్వాత అందులో చేరిపోయినట్లు పేర్కొన్నారు. పిఎఫ్ఐని కేంద్రం నిషేధించిన తర్వాత కేరళతో సహా వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఆ సంస్థ సభ్యులపై కఠిన చర్యలు తీసుకున్నారు. వారందరూ కూడా ఎస్డిపిఐలో ఇప్పుడు కలిసిపోయారు. ఈ పరిణామాన్ని మేము పసిగట్టాం, అలాంటి వారిపై ఖచ్చితంగా చర్యలుంటాయని స్వయంగా డీజీపీ ప్రకటించారు. దీని మీద ఈడీ ఎంక్వైరీ కూడా జరుగుతోంది. ఉగ్రవాద దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2022లో పిఎఫ్ఐని నిషేధించింది. నిజానికి రాజకీయ పార్టీ ముసుగులో ఇది కార్యకలాపాలు నిర్వహించింది. కానీ పిఎఫ్ఐకి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని తేలిపోయింది. అలాగే ఉగ్రవాద సంస్థలకు నిధులు ఇవ్వడం, శిక్షణా శిబిరాల నిర్వహణ, ప్రజలను ఉగ్రవాద సంస్థల్లో చేర్చేందని ఎన్ఐఏ అధికారుల దర్యాప్తులో తేలడంతో ఉపా చట్టం కింద పిఎఫ్ఐతో పాటు దాని అనుబంధ సంస్థలు రెహాబ్ ఇండియా ఫౌండేషన్, క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్, నేషనల్ కాన్ఫిడెన్షియల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్, నేషనల్ ఉమెన్స్ ఫ్రంట్, జూనియర్ ఫ్రంట్, ఎంపవర్ ఇండియా ఫౌండేషన్, రెహాబ్ కేరళ ఫౌండేషన్ పై నిషేధం విధిస్తున్నామని పేర్కొంది. స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా సెమీకి చెందిన వారే ఈ పిఎఫ్ఐ వ్యవస్థాపక సభ్యులు. వీరికి నిషేధిత జమాత్ ఉల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్తో సంబంధాలున్నాయి. అంతేకాదు ఐసిస్తోనూ లింకులున్నాయి. పిఎఫ్ఐ దాని అనుబంధ సంస్థలు దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నాయి, దేశంలో అసాంఘిక చర్యలకు పాల్పడేలా చేస్తున్నాయి అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా హింసాత్మక ఘటనలను పాల్పడటంతో పిఎఫ్ఐ పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ సంస్థపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు నిఘా చేసింది. ఈ సంస్థకు చెందిన సభ్యులు మత మార్పిడులు, ఉగ్రవాదం, మనీ లాండరింగ్ కి పాల్పడటమే కాకుండా నిషేధిత సంస్థలతో సంబంధం కలిగి ఉన్నట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. పిఎఫ్ఐ 2006 డిసెంబర్ 19న ఏర్పాటైంది. ఈ సంస్థకు విదేశీ విరాళాలు వస్తున్నట్లు ఎన్ఐఏ ఆరోపిస్తుంది. మరోవైపు పిఎఫ్ఐని నిషేధించడాన్ని కర్ణాటక హైకోర్టు కూడా సమర్థించింది. అలాంటి పిఎఫ్ఐకి అనుబంధంగా ఉన్న ఎస్డిపిఐ కోవా బన్ విషయంలో రియాక్ట్ అయింది అంటే ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేరళలో ఎస్డిపిఐ కార్యకలాపాల ద్వారా చాలా జరిగాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మీద కూడా ఈ ఎస్డిపిఐ ఫోకస్ చేసింది అంటే దీన్ని ఖచ్చితంగా నిఘా సంస్థలు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. అలాగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇటు కోవా బన్ విషయంలోనూ అటు ఎస్డిపిఐ విషయంలోనూ ఒక కన్ను వేసి ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 మన ఛానల్స్ ఏనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆర్థికంగా మీ సహాయం ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.